వెల్కమ్ టు ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్ర. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే ఉపయోగపడతాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేయాలో దానిపై చర్చిస్తున్నాము. ఈ వారం ముందులో మనము కూర్చొని చేసే సూర్యముద్ర, అలానే కపాలభాతి ప్రాణాయామం చేశాము. దాని తర్వాత ట్విస్టెడ్ ఆసనాలు చేశాము. ఈరోజు మనము కఫోనిబు దండాసనం చేయబోతున్నాము. ఈ కఫోనిబు దండాసనము చూడ్డానికి చేయడానికి కష్టంగా ఉంటుంది. చూడ్డానికి కొంతమందికి ఇది ఈజీగా అనిపించినా చేసేటప్పుడు ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ యొక్క ఆసనం చేయడం వలన పొట్ట ప్రాంతంలో ఉండే కొవ్వు చాలా తొందరగా కరిగిపోతుంది. పొట్ట ప్రాంతంలో ఉండే కొవ్వు కరగడంతో పాటు ఇది మన పొట్టలో ఉండే మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. దాంతో మన శరీరంలో వేడి తత్వం బాగా పెరిగి అక్కడ వేడి ఆ యొక్క వేడి ఈ యొక్క మన కొలెస్ట్రాల్ని డెస్ట్రాయ్ చేస్తుంది, అంటే మెల్ట్ చేస్తుంది, కాల్చేస్తుంది. శరీరంలో వేడిని పెంచడము, ఆ యొక్క వేడిని యూస్ చేసి మనము ఈ యొక్క ఫ్యాట్ని కరిగించడం అనేది చేస్తూ ఉండాలి. ఫ్యాట్ని కరిగించడానికి ముఖ్యంగా మనము పొట్టకి సంబంధించిన ఆసనాలు చేస్తే చాలా మంచిది. ఇది ఫ్యాట్ని సింథసిస్ చేసే, కొలెస్ట్రాల్ని సింథసిస్ చేసే ఆర్గన్స్ పై కూడా బాగా పనిచేస్తుంది. మనము ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఈ ఆసనము 2 విధాలుగా చేయవచ్చు. 2 విధానాలని మనము తెలుసుకుందాము. ముందుగా మనము ఈజీ విధానం చేద్దాము. పొట్టపై పడుకోండి. మకరాసనంలో పొట్టపై పడుకుందాము. మకరాసనంలో ఈ విధంగా పొట్టపై పడుకుంటూ కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనాన్ని మీరు కౌంటర్ ఆసనంగా కూడా చేయవచ్చు, అంటే ఆసనం చేసిన తర్వాత కూడా చేయవచ్చు. దీని తర్వాత మోచేతులపై వచ్చేయండి. ఇలా మోచేతులపై వచ్చేసి ఈ విధంగా చేతులని పిడికిలిగా బిగించాలి. మోచేతులు మరీ దూరంగా పెట్టకుండా ఇలా దగ్గరగా తీసుకొచ్చేసేయండి. ఇలా తెచ్చి మీ యొక్క చేతులని కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. దీని తర్వాత కాళ్ళ వేళ్ళని లోపలికి చేద్దాము. కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి ఇప్పుడు నెమ్మదిగా మనము మన నడుముని, పొట్టని భూమికి తాకకుండా దండంలాగా, అంటే ఒక కర్రని బ్యాలెన్స్ చేసేలాగా పెట్టేలాగా తీసుకెళ్తూ అక్కడ 20 నుంచి 30 కౌంట్ల వరకు ఉండాలి. ఈ విధంగా పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ ఇలానే ఉండాలి. చేతులనన్నా చూడండి, చేతుల మధ్య భాగంలోనైనా చూడండి. ముందుకు చూడగలిగితే ఇంకా మంచిది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. 5 నుంచి 10 సెకండ్ల వరకు అంటే ఎక్కువగా బిగినర్స్ ఇక్కడ ఉండలేరు. అయితే తొడలని బాగా స్క్వీజ్ చేస్తూ, పృష్ఠ భాగాలని స్క్వీజ్ చేస్తూ, పొట్టని లోపలికి బిగిస్తూ మీరు ఎంత సమయం పాటు ఇక్కడ ఉండగలిగితే అంత మంచిది. పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి. కొన్ని సందర్భాలలో శరీరం అంతా షేక్ అవ్వడము, పొట్ట షేక్ అవ్వడము అనేది అవుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఇది ఒక్కసారి చేయడం కాదు, కొన్నిసార్లు చేయాలి. భుజాలలో బలం లేని వాళ్ళు, బలహీనంగా బాగా అనిపించే వాళ్ళు, స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నవాళ్ళు, అంటే బిగినర్స్, టోటల్ బిగినర్స్, పృష్ఠభాగాన్ని కొద్దిగా పైకి చేసి కూడా ఇది చేయవచ్చు. దానికి కాళ్ళని కొద్దిగా ఈ విధంగా దగ్గరికి తీసుకొని రండి. ఇలా మోకాళ్ళని దగ్గరికి తీసుకొని వచ్చి దాని తర్వాత ఈ విధంగా పైకి వచ్చేసేయండి. అయితే మొత్తం పృష్ఠభాగాన్ని పైకి చేసి ఇక్కడ పర్వతాసనం చేయకూడదు. ఇలా పృష్ఠభాగాలని ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేలాగా చూస్తూ తలని కావాలంటే కింద చేయండి. కాళ్ళ వైపు కూడా చూడవచ్చు, కానీ అంత మంచిది కాదు. ముందుకి చూసినట్టు అయితే ఈ యొక్క ఆసనం అతి తీవ్రంగా పనిచేస్తుంది. పొట్ట కండరాలు సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ 20 నుంచి 30 సెకండ్ల వరకు ఉంటే మీరు చాలా గ్రేట్ అన్నమాట. ఒకవేళ 15 సెకండ్ల పాటు కూడా ఇక్కడ మీరు ఉన్నట్టు అయితే ఇది చాలా మంచిది.
ఈ ఆసనం చేసేటప్పుడు ఈ విధంగా అనడము ఇలా చేస్తూ చేయకూడదు. ఎందుకండి, దాంతో మెడలు పట్టేస్తాయి. అలానే తలని ఈ విధంగా పెట్టేసి ఇలా పైకి రాకూడదు. దీంతో భుజాలకు కూడా హాని కలుగుతుంది. దీని తర్వాత మళ్ళీ కొంత సమయం పాటు మీరు పొట్టపై పడుకోవచ్చు. ఈ ఆసనం మీరు 5 నుంచి 6 సార్లు కంపల్సరిగా చేయాలి. చేస్తే మీ పొట్ట తగ్గడము, పొట్టలో దీని ఎఫెక్ట్ బాగా కనిపించడము, కొవ్వు కరగడము అనేది అవుతూ ఉంటుంది. దీని తర్వాత మనము దీని యొక్క ఇదే ఆసనాన్ని వేరే విధంగా చేద్దాము. దానికంటే ముందు మకరాసనంలో పడుకొని కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము పైకి వచ్చేసి మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి ఈ విధంగా చేతులని కింద పెట్టండి. దాని తర్వాత మనము ఈ చేతులని కొద్దిగా ముందుకు చేయడము, మోచేతులను దగ్గరగా తెచ్చేయడము, కాళ్ళ వేళ్ళని లోపలికి అలానే పెట్టేసి ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ కఫోనిబు దండాసనం చేయవచ్చు. ఇక్కడ కూడా మీరు కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి మోకాళ్ళని కింద పెట్టి ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. ముందు మీరు కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉన్నట్టు అవుతే, లేదా 10 కౌంట్లు మాత్రం ఉన్నట్టు అవుతే, రెండో వారము ఈ ఆసనం చేసేటప్పుడు 5 సెకండ్లు పెంచండి. ఆ విధంగా 5 సెకండ్లు పెంచుతూ మీరు లాస్ట్లో ఈ విధంగా హాఫ్ మినిట్ 1 మినిట్ కూడా ఈ యొక్క ఆసనాన్ని చేయవచ్చు. ఈ విధంగా మనం చేసిన తర్వాత మనం పైకి వచ్చేద్దాము. కావాలంటే చేతులని ఈ విధంగా చేసి పిడికలని దూరంగా చేస్తూ భుజాలను రిలాక్స్ చేయండి. మూడో పద్ధతి, అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండి అక్కడి నుంచి మీరు చేతులని ఈ విధంగా కిందికి తీసుకొచ్చేసేయండి. అలా తెచ్చి కాళ్ళని కొద్దిగా వెనకాలకి చేస్తూ మళ్ళీ ఈ ఆసనంలో రావచ్చు. ఇక్కడ మళ్ళీ కొన్ని సెకండ్ల పాటు 15 నుంచి 20 సెకండ్లు కనీసం, లేదా 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు కూడా మీతో ఎంత వీలవుతే అంత సమయం పాటు ఉండండి. పొట్ట కండరాలని ఈ విధంగా బిగిస్తూ లోపలికి అనాలి. పొట్టని లోపలికి బిగించాలి. కిందికి ఇలా పారేయకూడదు, ఇలా కిందికి రాకూడదు. ఇలా రావడంతో ఈ యొక్క ఆసనము బాగా పనిచేయదు. అలానే భుజాలపై దుష్ప్రభావం పడుతుంది. ఇక్కడ ఉంటూ మీరు పొట్టని కిందికి పైకి కూడా అనవచ్చు. ఈ విధంగా పొట్టని కిందికి అనడంతో పొట్ట కండరాలపై ఈ ఆసనము చాలా తీవ్రంగా పనిచేస్తుంది. తీవ్రంగా పనిచేసి ఇది మన కొవ్వు పదార్థాన్ని కరిగిస్తుంది. ఈ విధంగా మనము ఆసనం చేసి మకరాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. ఇక్కడ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండండి. మళ్ళీ ఈ ఆసనము ఇంకోసారి చేద్దాము. ఇలా పైకి వచ్చేసి 10 సెకండ్ల పాటు దీన్ని హోల్డ్ చేసి దాని తర్వాత 10 సార్లు ఇలా నెమ్మదిగా పొట్టని పైకి కిందికి అనండి. దాని తర్వాత మోకాలని కింద పెట్టేసి ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. కావాలంటే ఈ విధంగా చేతులని వెనకాలకు తీసుకెళ్ళి మోకాలని దూరంగా చేసి ఈ విధంగా చేసే బాలాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. పైకి వచ్చి పొట్టలో ఎలా అనిపించిందో అనేది గమనిస్తూ మనము రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కఫోనిబు దండాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.
ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము కొలెస్ట్రాల్కి సంబంధించిన ఆసనాలను చేస్తున్నాము. ఏ ఆసనాలని, ఏ ప్రక్రియలను చేస్తే కొలెస్ట్రాల్ మన శరీరంలో తగ్గుతుందో అవన్నిటిపై మనం ఫోకస్ చేస్తున్నాము. కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వలన మనకు ఎన్నో విధాలుగా వ్యాధులు వస్తాయి. ఈ యొక్క కొలెస్ట్రాల్ పొట్ట దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ అక్యుములేట్ అయ్యి మిగతా ప్రాంతాలలో కూడా ఎక్కువగా అవుతుంది. ఫ్యాట్ ఎక్కువ అవ్వడము, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము చాలా దగ్గరలో రిలేటెడ్ అయి ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ పదార్థాన్ని తగ్గించడానికి మనము బ్లడ్ని ఫ్రీగా ఫ్లో అయ్యేలాగా చూసుకోవాలి. అలానే కాకుండా ఈ యొక్క కొలెస్ట్రాల్ శరీరంలో తగ్గాలంటే మనము ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్, బాగా కార్డియో లాంటివి కూడా చేస్తూ ఉండాలి. ఈ వారం అంతా మనము ఒక్కొక్క రోజు ఒక ఆసనాన్ని యూస్ చేస్తాము. ఈరోజు మనము కొద్దిగా కష్టంగా ఉండే కఫోనీభూ దండాసనం చేయబోతున్నాము. ఈ కఫోనీభూ దండాసనము 3 విధాలుగా ఉంది. ఏ విధంగా చేయాలో 3 పద్ధతులలో మనము తెలుసుకుందాము. 3 పద్ధతులు తెలుసుకుందాము. ముందుగా మనము పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకొని చేతులని ఇంటర్లాక్ చేయండి. చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి తలని ఒక సైడ్ తిప్పేసి మనము రిలాక్స్ అవుదాము. కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు మకరాసనంలో ఉండవచ్చు. ఈ కఫోనీభూ దండాసనము మనం నిలబడి చేసే ఆసనాల తర్వాత చేస్తే చాలా మంచిది. ఈ విధంగా కొంత సమయం పాటు రిలాక్స్ అయిన తర్వాత మన కాళ్ళ వేలని లోపలికి చేయండి. ఆ విధంగా లోపలికి చేసి పెట్టుకొని ఈ యొక్క చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి మోచేతులపై వచ్చేయాలి. ఆ మోచేతులని మరీ దూరంగా పెట్టకుండా ఈ విధంగా దగ్గరగా పెట్టాలి. ఇలా పెట్టేసి మనము ఛాతీని విశాలంగా చేద్దాము. ఇప్పుడు ఏం చేయాలి? కాళ్ళ వేలని లోపలికి పెట్టేసి మోచేతులని ఈ యొక్క చేతులని గట్టిగా ప్రెస్ చేసి మోకాళ్ళని, నడుముని, పొట్టని మనము మ్యాట్ కంటే కొద్దిగా పైకి లేపుతాము. అలా పైకి లేపి కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ పొట్ట కండరాలని బిగిసి పెట్టి మనము ఈ ఆసనంలో ఉండాలి. పృష్ఠ భాగాలని ఇంకొద్దిగా పైకి లేపండి. పృష్ఠ భాగాలు కిందికి ఉన్నట్టు అయితే ఈ యొక్క ఆసనము అంత బాగా పనిచేయదు. పృష్ఠ భాగాలు, భుజాలు ఒకటే లెవెల్లో ఉండి దాని తర్వాత మనము మన పొట్ట కండరాలని బాగా బిగిసి పెట్టి 20 సెకండ్లు, 15 సెకండ్లు మీతో ఎంత వీలవుతే అంత సమయం పాటు ఈ ఆసనంలో ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలి ఇక్కడ రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకొని ఆసనంలో వెళ్ళి అక్కడ చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ హోల్డ్ చేసి ఒకవేళ ఉన్నట్టు అయితే చాలా మంచిది. ముక్కుతో శ్వాస తీసుకున్న పొట్టతో శ్వాస తీసుకోకూడదు. పృష్ఠ భాగాలని పైకి లేపడంతో పాటు పొట్ట కండరాలని లోపలికి చేసి ఈ యొక్క పొట్ట కండరాలని బాగా బిగిసి పెట్టినట్టు అయితే ఈ ఆసనము మన పొట్టలో ఉండే అన్ని కండరాలు, అలానే ఇంటర్నల్ ఆర్గన్స్ అయిన లివర్, ప్యాంక్రియాస్, స్టమక్, స్ప్లీన్ ఇవన్నిటిపై కూడా బాగా పనిచేస్తుంది. లివర్ ఈ యొక్క కొలెస్ట్రాల్ని బాగా ప్రాసెస్ చేస్తుందన్నమాట. తిన్న పదార్థాలని మనకు కావాల్సిన పదార్థాలుగా మార్చడానికి ఈ యొక్క లివర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లివర్ని పడేలాగా ఈ యొక్క ఆసనం మనము ఎక్కువ సమయం పాటు హోల్డ్ చేసినట్టు అయితే చాలా మంచిది. దీని తర్వాత మనం పైకి వచ్చేసి మోకాళ్ళపై వెళ్దాము. మోకాళ్ళపై వెళ్ళి ఇక్కడి నుంచి ఈ యొక్క ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడి నుంచి కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి పొట్టని, నడుముని రిలాక్స్ చేసుకొని దాని తర్వాత కాళ్ళ వేలని లోపల వైపు చేసి ఇక్కడ కూడా చేతులని ఇంటర్లాక్ చేసి మోచేతులపై వెళ్ళండి. ఈ విధంగా కాళ్ళ వేలని లోపలి వైపు చేస్తూ పర్వతాసనంలో లాగా పృష్ఠ భాగాలని పైకి లేపకుండా భుజాల కంటే కొంత హైట్లోనే పైకి లేపి ఈ ఆసనాన్ని చేయండి. కావాలంటే కాళ్ళని ఇంకొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి మనము పృష్ఠ భాగాలని కిందికి తీసుకొని రావాలి. ఇక్కడ కూడా పొట్టని బాగా కాంట్రాక్ట్ చేయాలి. ఒకవేళ మీతో వీలవుతే ఈ ఆసనంలో 20 సెకండ్లు, 30 సెకండ్లు, 1 నిమిషం కూడా ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా పృష్ఠ భాగాన్ని కిందికి పైకి, కిందికి పైకి, ఈ పొట్టని కిందికి పైకి చేయాలి. ఎంత కిందికి చేయాలి? భూమికి తాకేలాగా కిందికి చేయొద్దండి.
కేవలం చాలా కొద్దిగానే కిందికి పైకి చేయాలి. ఇలా చేయడంతో ఈ ఆసనము మీ పొట్టపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. భుజాలపై ఎలా అనిపిస్తుందో గమనించండి. మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి బాలాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కావాలంటే చేతులని ముందుకు పెట్టడము, వెనకాల పెట్టడము ఇవన్నీ చేయవచ్చు. ఈ యొక్క ఆసనం మనము పర్వతాసనం కూడా చేయవచ్చు. ఇప్పుడు మనము సూటిగా పర్వతాసనంలో వెళ్దాము. ఈ విధంగా పర్వతాసనంలో వెళ్ళాలి. పర్వతాసనంలో ఉండి ఇక్కడి నుంచి ఒకదాని తర్వాత ఇంకో 2 మోచేతులని కిందికి తీసుకొని వచ్చేసి ఇంటర్లాక్ చేసి కాళ్ళ మడమలని పైకి లేపండి. అలా లేపుతూ కాళ్ళని కొద్దిగా వెనకాల చేసి అదే పృష్ఠ భాగాన్ని మళ్ళీ భుజం హైట్లో తీసుకొని రావాలి. కావాలంటే చేతుల మధ్యలో చూడవచ్చు, లేదా ముందుకు చూస్తే చాలా మంచిది. అలా చేసి పృష్ఠ భాగాలని కొద్దిగా పైకి చేయండి. ఇక్కడ ఇదే విధంగా ఉండండి. ఇలా ఉంటూ మనము శ్వాస తీసుకొని వదిలేస్తూ ఈ ఆసనం మన శరీరంపై ఎలా ప్రభావం పడుతుందో, ఈ ఆసన ప్రభావము మన పొట్ట కండరాలలో ఆ కొవ్వుపై ఎలా ఉంటుందో గమనించాలి. కొన్ని సందర్భాలలో పొట్ట బాగా షేక్ అయిపోవడము, పొట్ట బాగా కింద రావడము, ఇలా శరీరంలో కంపన రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా మంచి విషయాలే. పొట్టలో ఉండే కొవ్వు కరుగుతుందన్నమాట. ఫ్యాట్ కరగడంతో కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. అదేవిధంగా కిందికి వచ్చి ఇప్పుడు మనము రిలాక్స్ అయిపోదాము. శశాంకాసనంలో రిలాక్స్ అవ్వండి. చేతులని కాళ్ళ వైపు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మనము పొట్టకి సంబంధించిన ఆసనాలని ఈ విధంగా చేస్తుంటామో దాంతో శరీరంలో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క వేడి కూడా కొవ్వుని కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ యొక్క ఆసనము మనకు చాలా మేలుపడుతుంది. ఈ విధంగా గ్యాప్స్ తీసుకుంటూ ఈ ఆసనాన్ని మనము ఎన్నోసార్లు చేయవచ్చు. ఈ ఆసనము మళ్ళీ చేద్దాము. ఇలా ఒక్కసారి కాదండి, ఈ ఆసనం మీరు మళ్ళీ చేస్తూ పృష్ఠ భాగాలని యాక్టివేట్ చేసి స్క్వీజ్ చేస్తూ పొట్టని స్క్వీజ్ చేసి ఈ యొక్క కఫోనిబు దండాసనాన్ని చేయాలి. దీంతో మన శరీరంలో చెమట రావాలి, పొట్టలో కంపన రావాలి, పొట్టపై బాగా ప్రభావం పడాలి. ఇలా చేసినట్టయితే ఈ యొక్క ఆసనము మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థాన్ని, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. లోపల ఉండే అవయవాలపై ఈ ఆసన ప్రభావం పడాలంటే ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. అందు గురించి నెమ్మదిగా ఎక్కువ సమయం పాటు ఈ ఆసనాన్ని చేస్తూ ఉండండి. దీని తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. అలసిపోయినట్టుగా అనిపిస్తే మీరు ఈ ఆసనం తర్వాత ఆసనం ముందు కపాలభాతి ప్రాణాయాన్ని చేయవచ్చు. అయితే కేవలం ఈ ఆసనం చేయగానే కపాలభాతి ప్రాణాయం చేయాలని కాదు. ఈ ఆసనం తర్వాత మీరు కూర్చునే ఆసనాలని, దాని తర్వాత వీపుపై పడుకునే ఆసనాలని చేసి అప్పుడు కూడా కపాలభాతి ప్రాణాయామం చేయవచ్చు. ఈ కపాలభాతి ప్రాణాయామం సూర్యముద్ర అలానే ఇలాంటి ఆసనాలని చేసి మనం కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్గా చేసుకోవచ్చు. చెమట వచ్చేస్తుంది అని చెప్పి మనము భయపడకూడదు. చెమట రావడము చాలా మంచి విషయము. మన శరీరంలో వేడి పెరిగితే చెమట వస్తుంది. అలానే చెమట మన శరీరంలో ఉండే అన్ని ఇంప్యూరిటీస్ని బయటికి తీసుకొస్తుంది. చెమట మనిషికి కంపల్సరిగా వచ్చేలాగా మనము ఆసనాలను చేసినట్టయితే చాలా మంచిది. ఈ కఫోని భూ దండాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన మన బాడీకి, హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, అలాగే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా తగ్గుతాయో కృష్ణ గారి మాటల్లో విందాం. పొట్టలో అక్యుములేట్ అయ్యే ఫ్యాట్, పొట్టలో దగ్గర అక్యుములేట్ అయ్యే కొలెస్ట్రాల్ పై ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. ఈ ఆసనంతో పాటు మీరు ఈ ఆసనం చేసిన తర్వాత మీరు కపాలభాతి ప్రాణాయామం చేయడము, లేదా ఆసనం ముందు కపాలభాతి ప్రాణాయామం చేయడము, లేదా ఆసనం చేసిన తర్వాత కపాలభాతి ప్రాణాయామం చేస్తూ సూర్యముద్రని పెట్టడము, ఇవన్నీ చేసినట్టయితే ఈ యొక్క ఆసనము మీపై బాగా ప్రభావం చూపిస్తుంది. అయితే వీక్ షోల్డర్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనము
చాలా జాగ్రత్తగా చేయాలి. అలానే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మీ పృష్ఠ భాగాలని లోవర్ బ్యాక్ని చాలా గట్టిగా దృఢంగా పెట్టి ఆసనాన్ని చేయాలి. కాళ్ళ వేళ్ళని లోపలి వైపు పెట్టి కాళ్ళని చాలా దృఢంగా మ్యాట్పై పెట్టాలి, లేదా కింద పడిపోయే ఛాన్స్ అనేది ఉంది. ముఖ్యంగా వీక్ షోల్డర్స్ ఉండేవాళ్ళు ఇలా కింద పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ముందు ఈ ఆసనము మీకు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు 10 సెకండ్లు కూడా హోల్డ్ చేయలేకపోతుంటారు. చేసిన రెండోసారి మూడోసారి ఇబ్బంది కలుగుతుంది. కానీ ప్రతిరోజు నియమపూర్వకంగా ఆసనం చేసినట్టయితే మీరు మినిమం 1 మినిట్ కూడా ఈ ఆసనాన్ని చాలా సులభంగా ఈ ఆసనంలో ఉండగలుగుతారు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో కఫోని భూదండాసనం ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.